నెల్లూరు నగరంలోని స్థానిక 6వ డివిజన్లతో స్థానిక నాయకులు మంచకంటి శ్యామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా స్తూపాన్ని టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ చేతుల మీదుగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్ నందు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, కార్యకర్తల బాగోగులకు శ్రద్ధ తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నూనె మల్లికార్జున యాదవ్, గురుకుల కిషోర్, సుజయ్ బాబు, కృష్ణారెడ్డి, గిరిజన నేత దాసరి పోలయ్య, సుందరరామిరెడ్డి, నెల్లూరు నగరానికి చెందిన జనసేన పార్టీ అన్ని డివిజన్లోని ఇన్ఛార్జీలు, జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం పప్పుల వీధిలో వాటర్ ట్యాంక్ ముందర జనసేన పార్టీ జెండావిష్కరణ చాలా సంతోషంగా ఉంది. పప్పుల వీధి అనగానే చిన్నప్పటి చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ వీధిలో వచ్చి చాలా ఆడుకునేవాళ్ళం మేము. పార్క్ ఉండేది, చాలా పెళ్లిళ్ళు జరిగేది ఇక్కడ. అప్పట్లో చాలా ఫేమస్ అన్నమాట అన్నదాన కళ్యాణ మండపం. సో అటువంటి ఈ పప్పుల వీధిలో వచ్చి ఇవాళ జనసేన పార్టీ నా చేతుల ద్వారా ఇంతమంది జన సైనికులు, వీర మహిళల దీంట్లో జెండావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇవాళ మొదలైన ఈ జెండావిష్కరణ కార్యక్రమం నెల్లూరు టౌన్ మరియు రూరల్ లోని 54 వార్డులలో ఏ వార్డులో కూడా జనసేన జెండా లేకుండా లేనటువంటి కార్యక్రమం తీసుకొని 54 వార్డులో కూడా ఒక ప్రణాళికబద్ధంగా 2-3 నెలల్లో కంప్లీట్ చేసే విధంగా ఇక్కడున్న నాయకులు, నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసి తొందరలో జనసేనని నెల్లూరు టౌన్ అండ్ రూరల్ లో చాలా పటిష్టంగా మాకు ఓట్లు ఉన్నాయి, మంచి క్యాడర్ ఉంది. దీనందరినీ కూడా ఒక క్రమబద్ధీకరణ చేసుకొని ఐకమత్యంగా జనసేన పార్టీని మున్ముందు ఇంకా రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ 100% జనసేన పార్టీ బలీయమైన పార్టీగా తయారయ్యి ఇక్కడ మేము ఒక నిర్ణయాత్మక శక్తిగా మారాలని చెప్పి ఖచ్చితంగా కూడా అందరి నాయకత్వంలో అందరూ ఉన్నారు. ఇక్కడ మల్లికార్జున గారు ఉన్నారు, అలియా గారు, అట్లా చాలా మంది వీర మహిళలు, మేమందరం కలిసి కట్టుగా ఒక్క తాటి మీదకి వచ్చి నెల్లూరు టౌన్ అండ్ రూరల్ లో జనసేన పార్టీ సత్తా ఏందో, జనసేన పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా రేపు కార్పొరేషన్ బల్దియా ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా మా షేర్ మాకు వచ్చేటట్టు చేసుకొని ఇది దాన్ని మాత్రమే ప్రతి ఒక్క వార్డులో జనసేన యొక్క శక్తిని మేము బలపరుచుకుంటా అన్ని చోట్ల కూడా జెండావిష్కరణ లాంటి కార్యక్రమాలు, ప్రజల్లో మమేకమైన కార్యక్రమాలు ఇంకా కూడా మొదలు చేసుకుంటూ పోతామని చెప్పుకుంటూ స్థానిక 6వ డివిజన్ నందు ఈరోజు వాటర్ ట్యాంక్ దగ్గర జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ పెద్దలు పూజ్యులు వేములపాటి అజయ్ గారు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీద ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది. ఆయన ఇక్కడికి రావడం, అదేవిధంగా స్థానిక ఏదైతే ఇక్కడ ఉన్న ప్రజానికం దీన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడ్డారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముందు రోజుల్లో స్థానికంగా ఎవరైతే జనసేన పార్టీ కోసం ఇన్ని రోజులు పనిచేశారో లేదు ముందు రోజుల్లో పనిచేయాలనుకున్న ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తామని చెప్పి జనసేన పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.